శ్రీమాత్రే నమః. మంగళ శుక్రవారాల్లో గోళ్లను కత్తిరించవచ్చా అనేది కొందరి సందేహం. మంగళవారం, శుక్రవారాలు దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవులకు ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో మన వద్ద ఉన్న నగదును లేదా ఏదైనా సంపదనిచ్చే వస్తువులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి మనల్ని వీడి వారిని చేరుతుందని విశ్వాసం. మంగళ శుక్రవారాలు దుర్గా లక్ష్మీదేవికి ప్రీతికరం కావడంతో ఆ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లను కత్తిరించడం చేస్తే అదృష్టం మారవచ్చు. మంగళవారం జుట్టును కత్తిరిస్తే రక్తానికి సంబంధించిన రోగాలు వస్తాయని జ్యోతిష్య గ్రంథ వివరణ. అలాగే శని, కుజుని ప్రభావంతో ఈతి బాధలు తప్పవని చెప్తున్నారు. ఇక మహాలక్ష్మికి ఇష్టమైన శుక్రవారం పూట ఏదైనా కొత్త వస్తువును పొందాలే కానీ నష్టపోవడం కూడదు. శుక్రవారం పూట ఏదైనా వస్తువునే ఇతరులకు ఇవ్వకూడదంటారు. అలాంటిది శరీరంలో భాగమైన గోళ్లను కత్తిరించడం, జుట్టును కత్తిరించడం సరికాదని కొన్ని జ్యోతిష్య గ్రంథముల వివరణ. అందుకే మంగళ శుక్రవారాల్లో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదని చెప్తున్నారు. మంగళవారం, శుక్రవారం పూర్తిగా గోళ్లు కత్తిరించడం నిషిద్ధం. జుట్టు కత్తిరించుకున్న నాడే గోళ్లను కూడా తీసుకోవాలి. సోమ, బుధ, గురువారాలు జుట్టు కత్తిరించుకోవచ్చు. గోళ్లు, జుట్టు మన దేహంలోని మృత కణాలకు ప్రతీక. శరీరంలోని మృత కణాలు జుట్టుగా, గోళ్లుగా పెరుగుతాయి. అందుకే గోళ్లను స్నానానికి పూర్వమే తొలగించాలి. స్నానానికి తర్వాత గోళ్లను కత్తిరించడం దోషమని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళవారానికి కుజుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు, యుద్ధ కారకుడు. అందుకే అతను ఆధిపత్యం వహించే రోజున కాకుండా ఇతర రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవడం ఉత్తమం. సూర్యోదయానికి పూర్వమే స్నానాధికాలు చేసేందుకు మునిపే గోళ్లను తొలగించుకోవాలి. అలాగే ఇంటి బయట మాత్రమే గోళ్లను కత్తిరించాలి. గోళ్లు, జుట్టు ఇంట్లో కత్తిరించడం దరిద్రం. అవి ఆహార పదార్థాల్లో చేరితే జీర్ణం కావు. పాపాలన్నీ సూర్యుని వద్దకు వెళ్తే ఆ భగవానుడు నా వద్ద ఉండకండి, గోళ్లను ఆశ్రయించండి అన్నాడట. అందుకే పాపాలన్నీ గోళ్లు, జుట్టు రూపంలో ఉంటాయని, అలాంటి పాపకారకాలకు శుభప్రదమైన రోజును తొలగించడం మంచిది కాదని, అందుకే మంగళ శుక్రవారాల్లో గోళ్లను, జుట్టును కత్తిరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.